ఈ రోజు మీరు చూసే వీడియో తర్వాత మీరే అంటారు రాబోయే రోజుల్లో మన యూట్యూబ్ వీడియోస్ ని కూడా ఏ అవతార్స్ చేసేస్తాయేమో అనే భయం పట్టుకుంది. లిటరల్ గా ఆ రేంజ్ లో మనకి కొత్త ఏ అప్డేట్ అయితే వచ్చింది. సింథేషియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఏ మోడల్ తీసుకొచ్చారు. వాస్తవానికి సింథేషియా ఏం చేస్తుందని టెక్స్ట్ టు వీడియో ఫార్మాట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టెక్స్ట్ ఇస్తే మనకి వీడియో ప్రెజెంటేషన్ చేసేస్తుంది. అందులో కూడా ఇప్పటి వరకు ఏ ప్రెజెంటర్స్ అని మనకు అర్థం అయిపోయేది. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ ఎలా ఉందంటే మనుషుల ఏ ఏజెంట్ లేకపోతే లేకపోతే మనుషుల క్లారిటీ లేకుండా అంత కన్ఫ్యూజింగ్ గా వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేసేసారు అనమాట. చూడగానే మనమే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇది నిజమా లేకపోతే అన్నట్టుగా. సో ఆ రేంజ్ లో మనుషులకి ఉన్న ఎమోషన్స్ ని కూడా అవతార్స్ యాడ్ చేసేస్తున్నారు. సో మరి సింథేషియా తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటి, ఆ మైండ్ బ్లోయింగ్ కొత్త అప్డేట్స్ ఏంటో పూర్తి సమాచారం ఈ రోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. తెలుగు ఛానల్ ద్వారా కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో సింథేషియా వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఏంటంటే వీడియో అసిస్టెంట్ అనే ఒక ఫీచర్ని అయితే రివీల్ చేశారు. ఈ వీడియో అసిస్టెంట్ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఇబ్బంది పడేది ఏంటంటే సో మనం కంటెంట్ ఎలా స్టార్ట్ చేయాలని ఒక చిన్న ఇనీషియల్ స్టేజ్లో కొంచెం ఇబ్బంది పడతారు. సో వాళ్ళ కోసం ఏం చేశారంటే మీకు ఏమైనా ప్రాంప్ట్ ఉంటే ఆ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఏమైనా కంటెంట్ రాసుకుంటే దానికి సంబంధించిన ఇన్పుట్ కంటెంట్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫుల్ కంటెంట్ ఇచ్చేసిన మీరు ఇచ్చిన కంటెంట్ ప్రకారం మీరు లెంత్ పరంగా ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఆ లెంత్ ఎంతో అదే క్రియేట్ చేసుకుని మీరు ఇంకా మీరు ఇచ్చే వీడియో కంటెంట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందా, ఆడియన్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి టోన్లో ఉంటుంది, లాంగ్వేజ్ ఏంటి ఉంటుంది, అలా సెవరల్ ఆప్షన్స్ మీరు ఆప్షన్ ఇస్తున్నారు. కాబట్టి మోర్ ఒక అసిస్టెంట్ కింద మీకు సింథేషియా హెల్ప్ అవుతుంది అనమాట. అసిస్టెంట్ మీకు వర్క్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. జస్ట్ మీరు ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఆటోమేటిక్గా సింథేషియా యాప్లో దానికి సంబంధించిన సీన్స్ని కూడా క్రియేట్ చేసేసుకుంటుంది అనమాట. మూడోది ఏంటంటే మీరు ఇచ్చిన కంటెంట్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఇక్కడ ప్లేఫుల్ థీమ్స్ అని వచ్చి నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ చూడండి, ఒక వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇచ్చారు, FAQs ఇచ్చారు. సో ఆ FAQs లింక్ ఇస్తే చాలు, జనరేట్ వీడియోస్ మీద ప్రెస్ చేస్తే కేవలం మీరు ఇచ్చే లింక్ని బట్టి ఆ FAQs డిఫరెంట్ FAQs ఒక వీడియో కంటెంట్ అనేది ఒక్కొక్క వీడియో జనరేట్ అయిపోయింది. ఇది ఇంకో కొత్త ఫీచర్ అనేది యాడ్ చేశారు. ఇప్పుడు చాలా మేజర్ అప్డేట్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే అవతార్స్కి ఎమోషన్స్ ఇచ్చారు. సో మీరు ఒక ప్రెజెంటర్ని యూజ్ చేసుకుని ఆ ప్రెజెంటరు ఎంత రియలిస్టిక్గా అంటే ఇన్ కేస్ ఒక సాడ్ ఎమోషన్ కంటెంట్ ఇచ్చారు అనుకోండి, ఆ సాడ్ ఎమోషన్ కంటెంట్ని సాడ్గా ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆనందంగా ఉంటే ఆనందంగా ఎగ్జైటెడ్ కంటెంట్ ఇస్తారు. సో మనం ఒకసారి సింథేషియాతో వాళ్ళు ఎలా క్రియేట్ చేశారో ఆ ఎమోషన్స్ అయితే నేను ఒకసారి మీకు ప్లే చేస్తాను. ఆ ప్లే చేసిన కంటెంట్ మీరు ఒకసారి వినండి. Let's look at 4 scripts conveying 4 different emotions. I don't think I can do it. I'm afraid I don't have enough experience. This is incredible news. I am so excited about this opportunity. Man, you can't imagine how frustrated I am about this whole situation. This is unacceptable. I just wanted to say thank you for giving me this opportunity. I am so grateful for everything you've done for me. సో చూసారు కదా, మీరు విన్నది. ఈ పర్సన్ ఏమో సాడ్గా మాట్లాడినంతసేపు సాడ్గా కంటెంట్ సాడ్ కాబట్టి సాడ్లో మాట్లాడాడు. ఈ అమ్మాయి ఏమో ఎక్సైట్మెంట్ కంటెంట్ కాబట్టి ఎక్సైటెడ్గా మాట్లాడింది. కొంచెం ఫ్రస్ట్రేట్ అయిన కంటెంట్ కాబట్టి ఈ పెద్ద ఆయనేమో ఫ్రస్ట్రేటెడ్ కింద ఫ్రస్ట్రేషన్ పడుతూ మాట్లాడాడు. అలానే గ్రాటిట్యూడ్ సానుభూతి కలుగుతూ మాట్లాడేది ఈ అమ్మాయేమో గ్రాటిట్యూడ్ చూపించింది. సో ఇప్పుడు సింథేషియా వాళ్ళు క్రియేట్ చేస్తున్న మోడల్స్ ఇన్పుట్ ఇచ్చినట్టుగా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాయి. జస్ట్ ఏదో చదివేసినట్టు కాదు, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి అనమాట. అది ఎంత రియలిస్టిక్ ఫీల్ క్రియేట్ చేస్తుందో చూడండి. పైగా ఈ ఫీచర్ డైరెక్ట్ రియల్ టైంలో మీకు అవైలబుల్గా తీసుకొచ్చేసారు. ఇది అప్డేటెడ్ కొత్త ఫీచర్ అయితే కాదు, ఇది ఫ్యూచర్లో వచ్చే ఫీచర్ కాదు,
ఆల్రెడీ లైవ్లో మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు పర్సనల్ అసిస్టెంట్ని కూడా తీసుకొచ్చారు. అంటే మీరు పలానా మీ వీడియోనే డిఫరెంట్గా కంటెంట్ అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ మీరు ఇంట్లో ఉన్న కంటెంట్ కానీ ఫోన్లో కానీ కంటెంట్ని క్రియేట్ చేసుకుని దాన్ని వీళ్ళకి అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలా లేకపోతే ప్రజెంటేషన్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది, గ్రీన్ స్క్రీన్ కంటెంట్ దానికి తగ్గట్టుగా జస్ట్ మీరు కంటెంట్ ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే చాలు మీరు పర్సోనా అనేది డెవలప్ చేసేసుకుంటున్నారు. ఏ మోడల్ ఏ మోడల్ సంబంధించిన అవుట్పుట్ వీడియోస్ కూడా మీరు తగ్గట్టుగా అవుట్పుట్ ఇచ్చేస్తారనమాట. సో ప్రతిసారి మీరు వాయిస్ ఓవర్స్ ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కంటెంట్ వేస్తే చాలు ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా దానికి రియలిస్టిక్గా వీళ్ళు డెవలప్ చేస్తామని చెప్తున్నారు. చూసారుగా ట్యూటోరియల్స్, ప్రోడక్ట్ ఓవర్వ్యూస్, షార్ట్స్, మార్కెటింగ్, రీల్స్, సేల్స్ దీనికి తగ్గట్టుగా ఈ కంటెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ అవతార్స్ అనమాట. ఈ పర్సనల్ అవతార్స్ ఎంత రియలిస్టిక్ గా క్రియేట్ చేశారంటే మీ ఇంకొక మంచి ఫీచర్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, దాని తర్వాత వేరే భాషలో మాట్లాడతారు. ఒకసారి వినండి. That's right, Victor. You can now create your personal avatar anywhere with just a few minutes of footage. Mentre ottieni anche un clone della tua voce in oltre 30 lingue, so kannst du hochwertige personalisierte Videos erstellen in solo unos minutos simplemente escribiendo en tu script. సో విన్నర్గా ఒకటే పర్సన్ ఒకలే స్టార్టింగ్ ఇంగ్లీష్లో మాట్లాడు, తర్వాత వేరే భాష, ఆ తర్వాత జర్మనీ భాష. మీరు సరిగ్గా గమనిస్తే ఆ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అతను వేరే భాషకి ఏ రిలేటెడ్ ఆడియో యూజ్ చేసినా లిప్సింగ్ కూడా సింక్ అయ్యేలాగా వీళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఒక లాంగ్వేజ్ మీరు ఒరిజినల్ లాంగ్వేజ్తో మీకు నచ్చిన ఏ భాష, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ ఏదైనా సరే ఒక్క భాషలో మీరు మీ ఇన్పుట్ ఇస్తారు, వీడియో ఇన్పుట్. దాన్ని తీసుకుని ఒక 30 భాషలకు ఇతర 30 భాషల్లో వీళ్ళు డెవలప్ చేస్తారు. అంటే 29 అవుతాయి, ఒకటి మీ ఒరిజినల్ భాష కాబట్టి. అలాగా దాని స్క్రిప్ట్ నుంచి మీకు నచ్చిన ఫీచర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది కూడా కొత్త ఫీచర్, కాకపోతే ఇది జూలై 2024 నుంచి ఆ పర్సనల్ అవతార్స్ ఫీచర్ అనేది తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమో ఫుల్ బాడీ అవతార్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. చూసారా, ఇదంతా కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్ని వందలాది మంది క్యారెక్టర్స్ తీసుకొచ్చి వీళ్ళ స్టూడియోలో ఫుల్ బాడీతో కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు ఏ మోడల్ చూస్తే, అంటే మనం ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఉంది, ఇక్కడ ఈ వేస్ట్ హైట్ వరకు ఇక్కడ వరకు ఈ అబ్బాయిది ఇక్కడ వరకు మాత్రమే మన ప్రజెంటేషన్లో చూస్తున్నాం. అంతకు మించి ఎక్స్ప్రెషన్ తెలియదు. బట్ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఫుల్ కాళ్ళు, చేతులు, మొత్తం ఎక్స్ప్రెషన్స్తో వీళ్ళు డేటాను సేకరిస్తున్నారు. ఇన్ని కెమెరాస్, ఇన్ని సంబంధించిన సెన్సార్స్ యూజ్ చేసి ఈ డేటా అంతా గ్రాప్ చేసుకుని ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో వీళ్ళ పర్సన్ ఏదైతే ఏ మోడల్స్ కేవలం కూర్చునే కాదు నుంచుని కూడా ప్రజెంటేషన్ చేస్తాయి. మరింత ఫ్లెక్సిబిలిటీగా హ్యాండ్ మూమెంట్స్ కూడా ఉండబోతున్నాయి అనమాట. ఇది నెక్స్ట్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్. ఇది కూడా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. సో 2024 సంవత్సరం చివరికల్లా ఈ కొత్త ఫీచర్ యాడ్ చేస్తారనమాట. ఇక నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే సింథేషియా యాప్ నుంచి డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ సంబంధించిన ఫీచర్ కూడా తీసుకొచ్చారు. జనరల్గా స్క్రీన్ రికార్డింగ్స్ వేరే సెపరేట్ ఎడిటర్ యూజ్ చేస్తారు. బట్ వీళ్ళు తీసుకొచ్చిన ఏ హెల్ప్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ పర్సన్ ఇతను ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో చేసేసారు. సో స్క్రీన్ రికార్డింగ్ వీడియో చేసినప్పుడు ఈయన మాట్లాడతాడు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు. సో ఆ పర్టికులర్ వీడియో అంతా రికార్డ్ అయిపోతుంది. వన్స్ రికార్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆయన డన్ చేసిన తర్వాత ఏమవుద్దంటే, ఇతను మాట్లాడిన కంటెంట్ ప్రకారం అది ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఆటోమేటిక్గా ఆ మౌస్ క్లిక్ సంబంధించిన ఇన్ఫర్మేషను జూమ్ అవుతుంది అనమాట. సో ఎవరు కూడా ఒకవేళ మనం ఎడిటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏ లేకుండా ఆ జూమ్ చేసుకునే ఎఫెక్ట్ మనం చేసుకోవాలి. బట్ ఇందులో ఆటోమేటిక్గా అదే చేసేస్తుంది. సో ఇది ఇంకొక ఫీచర్. ఇంకోటి టీమ్ వర్క్ మేట్స్ అని చెప్పి ఆటోమేటిక్గా 4-5 వర్క్ ఒకేసారి చేసుకునే విధంగా ఈ సింథేషియా యాప్లో అది కూడా ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే, ఒకటే క్లిక్తో మీరు అన్ని డిఫరెంట్ భాషల్లో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఒక వీడియో ఇచ్చి ఒక క్లిక్ ఇస్తే చాలు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. పైగా మీరు ఇచ్చిన అవుట్పుట్ ఇన్ కేస్ 30 వీడియోస్లు అవుట్పుట్ వచ్చేసింది. అటువంటి టైంలో ఒక్కొక్క 30 వీడియోలు ఏమైనా ఒక చిన్న ఎర్రర్ వచ్చింది అనుకోండి, 30 వీడియోలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఒరిజినల్ వీడియోలో జస్ట్ ఆ చేంజ్ చేస్తే 30 వీడియోలకు కూడా అప్లికబుల్ అయిపోతుందని చెప్తున్నారు. ఇక చివరిగా సింథేషియా యాప్ నుంచి వీళ్ళు కొత్తగా ఒక ఫీచర్ని ఏమైనా తీసుకొచ్చారంటే, 1 క్లిక్ ట్రాన్స్లేటర్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. జస్ట్ మీరు ఒక వీడియోని ఈ సింథేషియా మీడియా ప్లేయర్ యూజ్ చేసుకుంటే ఆ వ్యూవర్ని బట్టి భాష మారిపోతుందంట. అది ఇంకొక ఫీచర్ తీసుకొచ్చారు. ఇవి వీళ్ళు తీసుకొచ్చిన సింథేషియా యాప్ నుంచి తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ అండి. బట్ అంతా బాగానే ఉంది. మరి సింథేషియా యాప్ గురించి మీరు ఏం చెప్పలేదని అనుకోవచ్చు. ఒకసారి నేను సింథేషియా వెబ్సైట్ చూపిస్తాను. ఎందుకు చెప్పలేదంటే, సింథేషియా యాప్ మినిమం వచ్చి
నెలకి 2,000 రూపాయలు అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రీగా ట్రయల్ కూడా చూసుకున్నట్లయితే ఇలా ఫ్రీ ట్రయల్ ఆప్షన్ కూడా ఉంది, దీని లింక్ మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాకపోతే వీళ్ళు ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఒకే ఒక వీడియోకి ఇస్తున్నారు. ఇగో చూడండి, సింథేషియా డెమో, సింథేషియా పిచ్, కాంప్లిమెంట్ 3 క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కూడా మీకు ఇచ్చిన ఇన్పుట్ ఎంత తెలుసా, ఒక 70 క్యారెక్టర్స్లో అంటే జస్ట్ ఒక సెంటెన్స్ వరకు మాత్రమే మీరు టెస్ట్ చేయొచ్చు. సో జనరేట్ ఫ్రీ వీడియో, ఇందులో కూడా మీకు లాంగ్వేజెస్ ఆప్షన్ కూడా లేదు, కేవలం బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ వీడియోతో మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మీరు ఇన్ కేస్ మీరు సింథేషియా వీడియో ఎలా అవుట్పుట్ వస్తుందని టెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఈ లింక్ ఇచ్చేస్తాను. మీరు జస్ట్ ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసి ఈ కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ ఇచ్చి జనరేట్ ఫ్రీ ఏ వీడియో మీద మెన్షన్ చేసి మీ పేరు, మీ లాస్ట్ మెయిల్, మీ ఈమెయిల్ ఐడి, మీరు సింథేషియాని ఎక్కడి నుంచి తీసుకున్నారు, అది లింక్డ్ఇన్, యూట్యూబ్, దేని ద్వారా ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి జనరేట్ ఫ్రీ వీడియో మీద ప్రెస్ చేస్తే ఈ కంటెంట్ అనేది ఏ కంటెంట్ జనరేట్ అయిపోయి ఆ లింకు మీ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి వస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20 to 30 seconds జనరేషన్ వీడియో మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. ఇతర కంటెంట్కి అయితే మీరు పేమెంట్ చేయాలి. ఇనీషియల్ పేమెంట్ వచ్చి 2,000 రూపాయలతో మీరు మంత్లీ. కాకపోతే ఇందులో కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది అంటే ప్రైజింగ్ పరంగా మీరు స్టార్టింగ్ పర్ మంత్లీ చేసినా కూడా కేవలం 10 నిమిషాలు మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. 10 minutes ఆఫ్ వీడియో పర్ మంత్. సో అది చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. మీరు ఒక యూట్యూబ్ వీడియో కంటేనే ఒక 10 నిమిషాల వీడియో యూస్ చేస్తారు. అంటే ఒక వీడియోకి మీరు దాదాపుగా 2,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి అది నాకు ఓకే, నేను ఒకసారి ట్రై చేసుకుంటానంటే అది మీ ఆప్షన్. సో ఓవరాల్గా అయితే సింథేషియా యాప్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇవి. బట్ ఓవరాల్గా అయితే రాబోయే రోజుల్లో ఈవెన్ యూట్యూబ్ కంటెంట్లో కూడా నెక్స్ట్ లెవెల్లో రియలిస్టిక్ ప్రజెంటర్స్ వచ్చే అవకాశం మనకు క్లారిటీ కనిపిస్తుంది. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.